ప్రాథమికమైన లక్షణం అది. కనుక దేవుడు ఎవరిని ఎప్పుడు హెచ్చిస్తాడో అప్పుడు హెచ్చిస్తాడు. ఆయన ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అప్పుడు అది ఇస్తాడు. కనుక మనకి దేవుడు ఏమి ఇచ్చాడో అది మన కొరకు సిద్ధపరచబడింది, మన కొరకు ఏర్పాటు చేయబడింది అని నమ్మి మనం దాంతో సంతృప్తి ఉండడం నేర్చుకోవాలి. కోరికలు ఉంటాయి మనుషులం, కానీ కోరికలు తీరినంత మాత్రాన, దేవుడిని అడిగిందల్లా ఇచ్చేనంత మాత్రాన మనం అసంతృప్తి చెందకూడదు. పక్కన ఉన్నవాళ్ళు చూసి ఏడవకూడదు, కళ్ళెర చేసుకోకూడదు. అందుకే డాక్టర్లు ఈ రోజుల్లో చెప్పేది ఏంటంటే, చాలామందికి కడుపులో పుండ్లు, అల్సర్లు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు తినే తిండి వల్ల మాత్రమే కాదు, పక్కోళ్ళ మీద పడి ఏడవటం వల్ల వస్తున్నాయని. కాబట్టి పక్కోళ్ళ మీద పడి ఏడిసి కడుపు మంటతో అనవసరంగా పుండ్లు తెచ్చుకోడు, అది మంచిది కాదు. కనుక దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చిస్తాడో అంతవరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండాలని దైవ గ్రంథం చెబుతుంది. కనుక అలాంటి మరి చక్కని ఆలోచన మనకు కలిగించే పాట ఇది. 135వ పాట. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మీరు ఎక్కడ పాడతారు? అలవాటు అయిపోయింది మీకు. మీటింగ్కి వెళ్తే పాడటానికి వచ్చిన వాళ్ళు పాడాలి, ప్రసంగించడానికి ప్రసంగించాలి, వినటానికి వచ్చిన వాళ్ళు వినాలంతే. అలాగే అలవాటు పడిపోయారు. నోళ్ళు తెరవండి అమ్మా. మాకు రాదు అనొద్దు. మొదటిసారి నేను పాడేటప్పుడు వినండి, అందరం పాడాలి. ఇక్కడ ఎవరు పరధ్యానంగా ఉండకూడదు. కొంతమంది మీటింగ్లకి వెళ్ళి కూడా శరీరాలు అక్కడ ఉంటాయి, మనసులు అక్కడ ఉండవు, ఎటో చూస్తుంటారు, ఎక్కడో ఆలోచిస్తుంటారు. మాయలోకాలాగా ఉండకూడదు, ఈ లోకంలో ఉండాలి. రైట్, కమాన్.
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నాలో బల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నాలో బల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. సూపర్. నేను ఎందుకు పాడమంటున్నానంటే మీ గొంతులు ఎంత అందంగా ఉన్నాయో వినడానికి మాకు చాలా మధుర. రే ఈ పిల్లలు చెప్తున్నాను నేను, ఎవ్వడ కదలటానికి వెళ్ళలేదు. ఇంటోళ్ళు అయితే ఏంటి, మా పాస్టర్ గారు పిల్లలు చుట్టాలైతే మాకు అనవసరం. ఎందుకు లేస్తున్నారా? కాసేపు కూర్చున్నారు, కాసేపు లేస్తున్నారు. మీరు పడే పాటే ఉంది ఇక్కడ. చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు, దేవుని పనికి ఎవడ ఆటంకంగా ఉండకూడదు. రే పోరా, రాత్రిపూట కూలింగ్ గ్లాస్ పెట్టుకొచ్చాడు మళ్ళీ ఏడు. మీరు కూడా కదలకూడదు నాన్న, పిల్లలు ఎవరు కదలకూడదు. కూర్చోండి అక్కడ. పరిచయం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరంలా. ఇదేమైనా మంచినీళ్ళు తాగే కాలమా ఏంటి ఇది? ఈ చలికాలంలో మంచినీళ్ళు ఏంటండి? వీళ్ళు మంచినీళ్ళు తీసుకెళ్ళాలని ప్రేరేపిస్తున్నారు తాగమని. తాగండి తాగండి, హాయిగా పాడండి. అక్కమా పాడదాం అందరం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. పాడదాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను
శ్రమలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు.